గద్వాల్ మున్సిపల్ రాజకీయం హాట్ గా మారింది. మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 11, బీజేపీ 7, ఇండిపెండెంట్ 2, ఎంఐఎం 1 స్థానం గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ 19గా ఉంది. కాంగ్రెస్ గెలిచిన అభ్యర్థులతో పాటు ఎంఐఎం, ఇండిపెండెంట్లను కలుపుకుని 19 మందితో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి ఎక్స్ అఫీషియో ఓట్లతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. బీఆర్ఎస్ కు 3 ఎక్స్ అఫీషియో ఎమ్మెల్సీలుండే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పాషా అందిస్తారు. రాజకీయం రసవత్తరంగా మారింది. నిన్న వెలువడినటువంటి ఫలితాల్లో గద్వాల మున్సిపాలిటీలో మొత్తం 37 వార్డులుండగా కాంగ్రెస్కి 16 వార్డులు, బీఆర్ఎస్కి 11, బీజేపీకి 7, ఎంఐఎం 1, ఇండిపెండెంట్లు 2 గెలుచుకున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న సాయంత్రానికే ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో గెలిచినటువంటి 16 మందితో పాటు ఎంఐఎం, ఇండిపెండెంట్లను కలుపుకొని ఆయన శిబిరానికి తరలి వెళ్ళేటువంటి పరిస్థితి. తమకు ఖచ్చితమైనటువంటి సంఖ్యాబలం ఉంది కాబట్టి మేము మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటాము, ఎగిరేది కాంగ్రెస్ జెండా అని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు ధీమాగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ కలిసి సంఖ్యాబలం 18కి వస్తుంది కాబట్టి మున్సిపల్ పీఠాన్ని తాము కైవసం చేసుకుంటామని చెప్పేసి ఆ దిశగా పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దీనికి తోడు, ఈ 18కి తోడు ఎక్స్ అఫీషియో ఓటర్లుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, వాణీదేవి, నవీన్ రెడ్డితో పాటు బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి ఇక్కడే ఓటు దరఖాస్తు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వీరి సంఖ్యాబలం 22కు పెరుగుతుంది. కాబట్టి మేము గద్వాల మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని చెప్పేసి ఈ 2 శిబిరాల నుంచి వస్తున్నటువంటి వార్తలు దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందించి ఆ దిశగా పావులు కదుపుతున్నట్టుగా మనకి ఇప్పటివరకు సమాచారం అందుతుంది. ఒకవేళ ఇదే జరిగితే కాంగ్రెస్ సంఖ్యాబలం అప్పుడు ఎక్స్ అఫీషియో ఓట్లతో కలుపుకొని 21 అవుతుంది. బీఆర్ఎస్, బీజేపీ అలవెన్స్లో వీళ్ళకి సంబంధించినటువంటి ఎక్స్ అఫీషియో ఓట్లతో కలుపుకుంటే 22 అవుతుంది. కాబట్టి చైర్మన్ పీఠం తమదే అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నప్పటికీ కూడా పరిణామాలు పూర్తి స్థాయిలో మారే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ శిబిరంలో ఉన్నటువంటి వారితో కూడా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కొంతమందితో టచ్లో ఉన్నట్టుగా కూడా ప్రచారం సాగుతుంది. అంటే మాకు 19కి తోడు మరో 3-4 వార్డులకు సంబంధించినటువంటి గెలుపొందిన అభ్యర్థులు తమతో జత కడతారు, ఖచ్చితంగా ఓటింగ్ టైంలో తమకు అనుకూలంగానే చేతులు ఎత్తి ఓట్ చేస్తారు అని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మొత్తం మీద పరిణామాలన్నీ కూడా గంటకి మారుతున్నటువంటి పరిస్థితి గద్వాల్లో కనిపిస్తూ ఉంది. అయితే తీరా చైర్మన్ ఎంపిక, వైస్ చైర్మన్ ఎంపిక నాటికి పరిణామాలు పూర్తిగా మారి కాంగ్రెస్కి అనుకూలమైనటువంటి వాతావరణము ఉండబోతుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంచనా